హాయ్ అండి, నా పేరు డాక్టర్ వెంకటరమణ. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ జెమ్స్ క్యాన్సర్ సెంటర్, శ్రీకాకుళం, రాగోలు. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సర్విక్స్ కోసం అండి. క్యాన్సర్ సర్విక్స్ అన్నది సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా. చాలామంది మనకి ఇక్కడ నేటివ్గా డయాగ్నోజ్ అయ్యే క్యాన్సర్స్లో ఒకటి క్యాన్సర్ సర్విక్స్. క్యాన్సర్ సర్విక్స్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్స్ టోటలీ క్యూరబుల్ క్యాన్సర్ అండి. డిటెక్టెడ్ ఏ స్టేజ్ ముందుగా మనం గుర్తించగలిగితే, ప్రారంభ దశలో గుర్తించగలిగితే క్యాన్సర్ సర్విక్స్ పూర్తిగా క్యూర్ అవుతుంది. దానికి కీమో రేడియేషన్ అనే ప్రోటోకాల్ ఉంటుంది. రేడియేషన్ థెరపీ ప్లస్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత బ్రాకీథెరపీ చేస్తాం. అయితే ఈరోజు మనం ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్విక్స్లో మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఇట్ హ్యాస్ అ వ్యాక్సినేషన్ అండి. క్యాన్సర్ సర్విక్స్ రాకుండా మనకి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్కి ఎగెన్స్ట్గా వర్క్ చేసే ఒక వ్యాక్సిన్ మనం చిన్నపిల్లల్లో ఐడియల్ ఏజ్ వచ్చి 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో కానీ ఇచ్చి ఉంటే ఐడియల్గా సెక్సువల్ ఎక్స్పోజర్ కన్నా ముందు ఇవ్వాలండి. అడాలసెంట్స్కి రికమెండెడ్ వ్యాక్సినేషన్ హెచ్పివి 6 అండ్ హెచ్పివి 11 అనే స్ట్రెయిన్స్ మీద పనిచేస్తుంది. టీకా తీసుకోవడం వల్ల, అంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఏమి ఉండదండి. ఇట్ ఈస్ సేఫర్. 2 డోసెస్ ఉంటాయి చిన్నపిల్లల్లో. పెద్దవాళ్ళలో అయితే 3 డోసెస్ ఉంటాయి. అప్ టు 45 కూడా లేటెస్ట్గా గార్డాసిల్ 9 అనే వ్యాక్సిన్ వచ్చింది. సో everyone get vaccinated. Thank you.